SSC CHL explanation paper number 41655 quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి మనం 51st క్వశ్చన్ కి వెళ్ళిపోదాం by which least number should 5000 be divided so that it becomes a perfect square అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 5000 లో నుంచి ఏ లీస్ట్ నెంబర్ ని డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నాడు ఆప్షన్ నుంచి చేద్దాం 5000 ని ఫస్ట్ ఆప్షన్ 2 ఉంది కాబట్టి 2 తో డివైడ్ చేస్తే 2500 అవుతుంది 2500 ఇస్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ సో మనకు కావాల్సింది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరే కదా ఫస్ట్ ఆప్షన్ నుంచి వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది ఇంక రిమైనింగ్ వెతకక్కర్లేదు ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ 52 A can do a work in 8 days, B can do the same work in 10 days, C can do the same work in 12 days. If all three of them do the same work together and they are paid 7,400 rupees, then what is the share of B? అందులో B షేర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు A వర్కింగ్ డేస్ B వర్కింగ్ డేస్ C వర్కింగ్ డేస్ ఇచ్చి వీళ్ళు ముగ్గురు వర్క్ చేసినందుకు 7,400 వస్తే అందులో B అనేవాడి షేర్ ఎంత అని అడుగుతున్నాడు ఎప్పుడు మనీని డేస్కి షేర్ చెయ్యం వాళ్ళ ఎఫిషియన్సీకి షేర్ చేస్తాం క్లియర్గా గమనించండి A వర్కింగ్ డేస్ 8 అంటున్నాము B వర్కింగ్ డేస్ 10 అంటున్నాము C వర్కింగ్ డేస్ వచ్చేసరికి 12 అంటున్నాం ఈ మొత్తానికి ఎల్సిఎం చేస్తే 8కి 12కి 10కి ఎల్సిఎం చేస్తే 120 అవుతుంది అంటే టోటల్ వర్క్ 120 యూనిట్స్ ఉంది సో ఈ 120 యూనిట్స్ని ఏ అనేవాడు ఒక్కడే చేస్తే 8 డేస్లో ఫినిష్ చేస్తున్నాడంటే పర్ డేకి 15 యూనిట్స్ చేస్తాడు బి అనేవాడు 10 డేస్లో ఫినిష్ చేస్తాడంటే పర్ డేకి 12 యూనిట్స్ చేస్తాడు సి అనేవాడు పర్ డేకి 10 యూనిట్స్ చేస్తాడు ముగ్గురు మీద కలిపి పర్ డేకి 37 యూనిట్స్ చేస్తారు ఎఫిషియన్సీ అంటే 1 డేలో ఎంత వర్క్ చేస్తారో చెప్పేదాన్ని ఎఫిషియన్సీ అంటాం ముగ్గురు మీద కలిపి 37 పార్ట్స్ చేస్తున్నారు అందుకు 7,400 రూపీస్ ఇస్తున్నారు ఇందులో ఎవరి షేర్ కావాలి మనకి బి షేర్ కావాలి సో బి షేర్ అంటే 12 పార్ట్స్ వర్క్ చేస్తున్నవాడు కదా సో ముగ్గురు మీద కలిపి 37 పార్ట్స్ వర్క్ చేసినందుకు 7,400 ఇస్తే 12 పార్ట్స్ వర్క్ చేసినందుకు బి అనేవాడికి ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ 37తో క్యాన్సిల్ చేస్తే 74 2 టైమ్స్ పోతుంది 12 ఇంటూ 2 అంటే 2,400 ఆన్సర్ అవుతుంది సో గమనించండి 2,400 థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ 53 If the radius of the cylinder is increased by 25%, then by how much percentage the height must be reduced so that the volume of the cylinder is remains same? ఇక్కడ క్లియర్గా గమనించండి సిలిండ్రికల్ యొక్క రేడియస్ 25% పెరిగిందంట హైట్ మస్ట్ బి రెడ్యూస్డ్ ఎంత పర్సెంటేజ్ హైట్ని కనుక తగ్గిస్తే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ రిమైన్స్ ద సేమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ Hi friends, this is SSC CHL explanation paper number 41655 క్వాంటిటీ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ 51 నుంచి ఉన్నాయి మనం 51st క్వశ్చన్కి వెళ్ళిపోదాం బై విచ్ లీస్ట్ నెంబర్ షుడ్ 5000 బి డివైడెడ్ సో దట్ ఇట్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ 5000కి ఎంత డివైడ్ చేస్తే ఏ లీస్ట్ నెంబర్ని డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నాడు ఈ బిట్ని ఆప్షన్ నుంచి చేద్దాం ఫస్ట్ ఆప్షన్ 2 ఉంది సో 5000ని 2తో డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 2500 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇంక మనం వేరే వెతకక్కర్లేదు ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ 52 A can do a work in 8 days, B can do the same work in 10 days and C can do the same work in 12 days. If all three of them do the same work together and they are paid 7,400 rupees, then what is the share of B? A working days, B working days, C working days ఇచ్చి వాళ్ళు వర్క్ చేసినందుకు 7,400 షేర్ చేస్తే అందులో షేర్ ఆఫ్ B అడుగుతున్నాడు గమనించండి సో ఈ వర్కింగ్ డేస్ని బేస్ చేసుకొని అసలు ఎప్పుడు కూడా మనీని డేస్కి పే చేయమమ్మా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీకి పే చేస్తాం ఎఫిషియన్సీ అంటే 1 డేలో వాళ్ళు చేసే వర్క్ని ఎఫిషియన్సీ అని మాట్లాడతాం సో ఏ వర్కింగ్ డేస్ 8 బి వర్కింగ్ డేస్ 10 సి వర్కింగ్ డేస్ 12 ఈ డేస్ని బేస్ చేసుకొని వాటికి ఎల్సిఎం చేస్తే 120 యూనిట్స్ టోటల్ వర్క్ ఉందని మాట్లాడండి టోటల్గా 8, 10, 12 యొక్క ఎల్సిఎం 120 సో ఈ 120 యూనిట్స్ని ఏ ఒక్కడే చేస్తే 8 డేస్లో ఫినిష్ చేస్తున్నాడు కాబట్టి పర్ డేకి 15 యూనిట్స్ చేస్తాడు బి అనేవాడు 10 డేస్లో ఫినిష్ చేస్తున్నాడు కాబట్టి పర్ డేకి 12 యూనిట్స్ చేస్తాడు సి అనేవాడు 12 డేస్లో ఫినిష్ చేస్తున్నాడు కాబట్టి పర్ డేకి 10 యూనిట్స్ చేస్తారు ముగ్గురు మీద కలిపి పర్ డేకి 37 యూనిట్స్ చేస్తారు వీళ్ళ ముగ్గురు 37 యూనిట్స్ చేసినందుకు 7,400 షేర్ చేస్తే అందులో బి అనేవాడు షేర్ అడుగుతున్నాడు అంటే 12 పార్ట్స్ వర్క్ చేసినందుకు వాడికి ఎంత డబ్బులు ఇస్తారో కనుక్కుంటే సరిపోతుంది ఈ 74లో 37 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది 12 2 టైమ్స్ 24 అండ్ పక్కన 00 ఉంది కాబట్టి 2,400 ఆన్సర్ అవుతుంది థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ 53 ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% then by how much percentage the height must be reduced so that the volume of the cylinder remains the same ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే సిలిండర్ యొక్క రేడియస్ 25% ఇంక్రీజ్ అయిందంటున్నాడు హైట్ ఎంత పర్సెంట్ తగ్గిస్తే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ సేమ్గా ఉంటుంది మారకుండా అని అంటున్నాడు ఇది మన క్వశ్చన్ రైట్
సో సిలిండర్ యొక్క వాల్యూమ్ అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ అమ్మ, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, పై ఆర్ స్క్వేర్ హెచ్. రేడియస్ వాస్తవానికి 25% ఇంక్రీజ్ అయిందంటే 125% అవుతుంది. 125%ని ఫ్రాక్షన్లో మాట్లాడితే 5/4 పార్ట్స్ అవుతుంది. వాస్తవానికి ఆర్ ఉండాల్సింది 5/4 ఆర్కి వస్తుంది, గమనించండి. సో 5/4 ఆర్ హోల్ స్క్వేర్ రాయాలి, ఎందుకంటే ఫార్ములాలో పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా, అందుకని పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇక్కడికి మీరు గమనించినట్లయితే ఇది రేడియస్ ఇంక్రీజ్ అయిన తర్వాత అంటే ఇది న్యూ హైట్ H2 అని మాట్లాడుతున్నా. ఒరిజినల్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత అవుతుందంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. ఇది ఒరిజినల్ హైట్ కాబట్టి H1 అని మాట్లాడుతున్నా. వాడే చెప్పాడు ఈ చేంజెస్ తర్వాత కూడా రెండు వాల్యూమ్స్ ఈక్వల్గా ఉండాలన్నాడు కాబట్టి నేను ఈక్వల్గా ఉంచేశాను. కామన్గా పై క్యాన్సిల్ అయిపోయింది, ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఫైనల్గా మిగిలింది ఏంటంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16. H2 కనుక అదర్ సైడ్ వెళ్ళిపోతే H1/H2 ఉంటుంది. అంటే స్టార్టింగ్లో హైట్ 25 పార్ట్స్ ఉంది, తర్వాత 16 పార్ట్స్కి వచ్చింది. అంటే ఎన్ని పార్ట్స్ తగ్గింది? 9 పార్ట్స్ లెస్ అయింది. దేనిపైన లెస్ అయింది? 25 పైన లెస్ అయింది. 9 అనేది 25కి ఎంత పర్సెంటో కడితే ఎంత పర్సెంట్ హైట్ తగ్గిందో తెలిసిపోతుంది. 9 4 36% అవుతుంది. సో హైట్ను కనుక 36% డిక్రీజ్ చేసినట్లయితే వాల్యూమ్ సేమ్గా ఉంటుంది, గమనించాలి. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 54. The market price of an article is 20% more than its cost price. If 5% discount is given on the market price, then what is the profit percentage? ఇక్కడ క్లియర్గా గమనించండి, ఒక ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ 20% అబవ్ వేసుకున్నాడు కాస్ట్ ప్రైస్ పైన. మనకు తెలియదు కదా, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటాం. ఆటోమేటిక్గా మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 20% మోర్ వేసుకున్నాడు కాబట్టి 120 అవుతుంది. ఈసారి దీనిపైన 5% డిస్కౌంట్ ఇచ్చాడు. 120కి 5% అంటే 6 రూపీ డిస్కౌంట్ ఇచ్చాడు. 120లో 6 రూపీ డిస్కౌంట్ పోగా 114 రూపీస్ సేల్స్ చేయాలి. సో 100 కొని 114కి అమ్ముతున్నాడంటే 14% ప్రాఫిట్ వచ్చినట్టే కదా. వాడు అడిగింది కూడా ప్రాఫిట్ పర్సంటేజే, 14% సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 55. If A is to B equal to 2:5, B is to C equal to 4:3 and C is to D equal to 2:1, then what is the value of A is to C is to D? ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, మీకు ఏ పార్ట్స్ కావాలంటే రేషియోలో ఉన్న ఫస్ట్ పార్ట్స్ కావాలి. సో రేషియోలో ఉన్న ఫస్ట్ పార్ట్స్ని మల్టిప్లై చేస్తే 2 × 4 8, 8 × 2 16. అంటే ఏ పార్ట్స్ 16 అవుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి స్టార్టింగ్ పార్ట్ 16 ఎక్కడ ఉందో చెక్ చేస్తే సరిపోతుంది. ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినా అర్థం కాకపోయినా ఇలా చేయాలమ్మా. A is to B యొక్క రేషియో 2:5 అన్నాడు, B is to C రేషియో 4:3 అన్నాడు, C is to D రేషియో 2:1 అన్నాడు. ఏ పార్ట్ కింద ఆ పార్ట్ వచ్చేటట్టు ఏ బి కింద బి, సి కింద సి ఇలా వచ్చేటట్టు నోట్ చేయాలి. నోట్ చేసిన తర్వాత గ్యాప్స్ని పక్క నెంబర్స్తో ఫిల్ చేయండి. ఎస్, ఇక్కడ 4 గ్యాప్ ఫిల్ అయిపోయింది, ఇక్కడ గ్యాప్ ఉంది పక్క నెంబర్ 2తో ఫిల్ అయిపోయింది, ఇక్కడ గ్యాప్ ఉంది 3తో ఫిల్ అయిపోయింది, ఇక్కడ గ్యాప్ ఉంది పక్క నెంబర్ 5తో ఫిల్ అయిపోయింది. ఇలా ఫిల్ అయిన తర్వాత ఈ పార్ట్ ఏది, ఈ పార్ట్ బిది, ఈ పార్ట్ సిది, ఈ పార్ట్ డిది. మనకు కావాల్సింది కేవలం ఏసీడీలు మాత్రమే కాబట్టి అంతవరకు మల్టిప్లై చేద్దాం. సో 2 × 4 8, 8 × 2 16 ఏ పార్ట్ అవుతుంది. బి అక్కర్లేదు, సి కావాలి. 5 × 3 15, 15 × 2 30 అవుతుంది. డి కావాలి. 5 × 3 15, 15 × 1 15 అవుతుంది. సో ఏసీడీల రేషియో 16:30:15 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఇలా ఎన్ని రేషియోలు ఇచ్చినా ఈ మోడల్ చేయొచ్చు, గమనించండమ్మా. ఏ పార్ట్ కింద ఆ పార్ట్ రాసి గ్యాప్స్ పక్క నెంబర్లతో ఫిల్ చేసి స్ట్రైట్ మల్టిప్లై చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ద యావరేజ్ రన్స్ కన్సిడర్డ్ బై బౌలర్ ఇన్ 5 మ్యాచెస్ ఈజ్ 45 and 15.75 in other 4 matches. What is the average runs considered by the bowler in 9 matches? ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే స్టార్టింగ్లో 5 మ్యాచెస్ ఆడాడు, యావరేజ్ 45 ఉంది. తర్వాత 4 మ్యాచెస్ ఆడాడు, యావరేజ్ 15.75 ఉంది. నన్ను ఓవరాల్గా 9 మ్యాచెస్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 5 మ్యాచెస్ యొక్క టోటల్ కావాలంటే 5 × యావరేజ్ ఆఫ్ 5 మ్యాచెస్ రాస్తే సరిపోతుంది. అలాగే 4 మ్యాచెస్ టోటల్ కావాలంటే ఇక్కడ చూడండి, 4 మ్యాచెస్ యొక్క టోటల్ 15.75 ఉంది కదా. 15.75ని క్యాలిక్యులేషన్ కోసం 0.75ని 3/4 అని మాట్లాడుతున్నా. 15 3/4 అంటే ఆటోమేటిక్గా 63/4 అవుతుంది, గమనించండి అమ్మా. ఇది యావరేజ్ ఆఫ్ 4 మ్యాచెస్ ఇంటూ 4 చేస్తే సమ్ ఆఫ్ 4 మ్యాచెస్ వస్తుంది. ఈ 5 మ్యాచెస్ సమ్ని 4 మ్యాచెస్ సమ్ని యాడ్ చేస్తే టోటల్గా 9 మ్యాచెస్ సమ్ వస్తుంది. 9 మ్యాచెస్ సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తే యావరేజ్ ఆఫ్ 9 మ్యాచెస్ వస్తుంది. ఇది వాస్తవానికి చేయాల్సిన స్టెప్, గుర్తుపెట్టుకోండి. రైట్, 2 పార్ట్స్ అంటే మనం ఎప్పుడైనా ఎలిగేషన్ వేస్తాం కదా. రైట్, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 9 మ్యాచెస్ టోటల్ అంటే మిక్చర్ గురించి ఫైండ్ అవుట్ చేయాలి. 5 పార్ట్స్ గురించి ఉంది, 4 పార్ట్స్ గురించి ఉంది, అంటే 5 మ్యాచెస్ గురించి 4 మ్యాచెస్ గురించి ఉంది. మిక్చర్ కావాలి. మిక్చర్ ఎప్పుడూ కూడా
ఒక వాల్యూ కంటే హయ్యర్, ఒక వాల్యూ కంటే చీపర్ ఉండాలి. ఇక్కడ చూడండి 45 కంటే లెస్ వాల్యూ ఉండాలి, 15.75 కంటే మోర్ వాల్యూ ఉండాలి. ఎప్పుడు 2 పార్ట్స్ అంటే ఎలిగేషన్ వేయొచ్చు, ఎలిగేషన్ రూల్ అనేది సాటిస్ఫై అవ్వాలి కదా. మరి 45 కంటే లెస్ వాల్యూ, 15.75 కంటే మోర్ వాల్యూ ఉండాలి. సో ఇది 4th ఆప్షన్ ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఇక్కడ 2 ఆప్షన్స్ పాసిబుల్లో ఉంది, 30 to 35. మీకు పాయింట్ అర్థమవుతుంది. తర్వాత ఈ 2 ఆప్షన్స్లోంచి ఆన్సర్ చెప్పాలి. 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నేను యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నాను. 5 into 5 5 అవుతుంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 3 ఉంది, 5 + 3 8 అవుతుంది. 9 8 అవ్వాలంటే 2 టైమ్స్, ఎండ్ విత్ 2 నా ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 57. A person bought pens at 25 per a rupee and sold at 15 per a rupee. What is its profit percentage? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే 1 రూపీకి 25 pence చొప్పున కొని 1 రూపీకి 15 pence చొప్పున అమ్మితే వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ చెప్పాలన్నా, లాస్ పర్సంటేజ్ చెప్పాలన్నా సమానమైన యూనిట్స్కే చెప్పాలి. గమనించండి, 25 pence కొని 15 pence అమ్మాడు, ప్రాఫిట్ అడుగుతున్నాడు. ముందు మనం ఏం చేద్దామంటే ఈచ్ పెన్ యొక్క కాస్ట్ని, ఈచ్ పెన్ యొక్క సేల్స్ని రాసుకుందాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ పెన్ను, కాస్ట్ ప్రైస్ ఆఫ్ సేల్స్ ప్రైస్ ఆఫ్ ఈచ్ పెన్ రాస్తున్నా. సో టోటల్గా నేను స్పెండ్ చేసిన అమౌంట్ 1 రూపీ, 25 pence కొన్నాను. సో టోటల్ అమౌంట్ బై నెంబర్ ఆఫ్ పెన్స్ వేస్తే 1 పెన్ కాస్ట్ వచ్చేస్తుంది. అలాగే 1 రూపీకి 15 pence అమ్మాను. సో టోటల్ కాస్ట్ బై నెంబర్ ఆఫ్ పెన్స్ వేస్తే 1 పెన్ యొక్క సేల్స్ వచ్చేసింది. నేను ఈ రెండింటికి రేషియో వేస్తున్న క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ కోసం. కాస్ట్ ప్రైస్ అండ్ సేల్స్ ప్రైస్లు ఉన్నా కూడా, లేదా వాటి రేషియోస్ ఉన్నా కూడా ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది మారదు. క్లియర్గా క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్, 5 3 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే 3:5 రేషియోలోకి మారిపోతుంది. అంటే కాస్ట్ ప్రైస్ 3 parts, సేల్స్ ప్రైస్ 5 partsకి వచ్చింది. ప్రాఫిట్ ఏమో 2 parts. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే మనకు కావాల్సిన ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. 2/3ని పర్సంటేజ్లోకి మాట్లాడమంటే 66 2/3% అని మాట్లాడాలి. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 58. 80 లీటర్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 10% మిల్క్. వాడు క్లియర్గా చెప్తున్నాడు, వాడి దగ్గర 80 లీటర్ ఆఫ్ మిక్చర్ ఉందంట, అందులో మిల్క్ ఉందంట, వాటర్ ఉందంట. మిల్క్ ఏమో 10% ఉందంట, 80లో 10% అంటే 8 మిల్క్. సో మొత్తం 80లో 8 పోతే ఇంకా వాటర్ 72 ఉంటుంది. గమనించండి. తర్వాత ఏమంటున్నాడంటే హౌ మచ్ మిల్క్ ఇన్ లీటర్స్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ వాటర్ పర్సంటేజ్ ఇన్ ద మిక్చర్ యాజ్ 80%. వాడు యాడ్ చేయమంటుంది మిల్క్ని. హౌ మచ్ చూడండి, హౌ మచ్ మిల్క్ మస్ట్ బి యాడెడ్, వాడు యాడ్ చేయమంటుంది మిల్క్ని, కానీ వాడు పర్సంటేజ్ చెప్పింది వాటర్ పర్సంటేజ్ చెప్పాడు. 80% వాటర్ పర్సంటేజ్ రావాలంటే ఎంత మిల్క్ యాడ్ చేయాలని అడుగుతున్నాడు. నువ్వు దేన్నైతే యాడ్ చేసావో దాని యొక్క వాల్యూ మారుతుంది, కానీ రిమైనింగ్ పార్ట్ యొక్క వాల్యూ మారదు. గమనించాలి. సో యాడ్ చేసింది మిల్క్ కాబట్టి మిల్క్ అనేది చేంజ్ అయిపోతుంది, వాటర్ అనేది చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది. 72 అలాగే ఉంటుంది. కానీ వాటర్ యొక్క పర్సంటేజ్ ఫైనల్ మిక్చర్లో 80% అన్నాడు కదా, అంటే 72 ఈజ్ 80%, రిమైనింగ్ 20%. అంటే ఫైనల్ మిక్చర్లో 80% వాటర్ పోతే రిమైనింగ్ 20% మిల్క్ ఉంటుంది. రిమైనింగ్ 20% వాల్యూ ఎంతో కనుక్కుంటా. సో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 24 టైమ్స్ 4 18 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 20% అంటే 18 లీటర్ మిల్క్ ఉంది. స్టార్టింగ్లో 8 లీటర్ మిల్క్ నుంచి 18 లీటర్ మిల్క్కి వెళ్ళిందంటే 10 లీటర్ యాడ్ చేసినట్టు అవుతుంది. వాడు అడిగింది కూడా ఎంత యాడ్ చేశాడని అడిగాడు, థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 59. A bus starts running with the initial speed of 21 km/h and its speed increases every hour by 3 km/h. How many hours will it take to cover a distance of 252 km? ఒక బస్ 21 km/h స్పీడ్తో స్టార్ట్ అయిందంట. ఎవ్రీ అవర్కి 3 km/h స్పీడ్ పెంచుతూ ఉంటే 252 km వెళ్ళటానికి ఎన్ని అవర్స్ పడుతుందని అడుగుతున్నాడు. ఈ బిట్ని ఏం చేద్దామంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దామమ్మా. ఫస్ట్ ఆప్షన్ 3 ఉంది, అంటే 3 అవర్స్లో 21, తర్వాత 3 పెంచుతాడు, తర్వాత 3 పెంచుతాడు. ఈ మొత్తం మీద అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 250 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఫస్ట్ బస్సు స్పీడ్ 21 ఉంది, తర్వాత 1 అవర్ తర్వాత చూస్తే 3 km/h పెంచుతాడు కాబట్టి 24 అవుతుంది. తర్వాత 1 అవర్ తర్వాత చూస్తే 24కి 3 పెంచుతాడు కాబట్టి 27 అవుతుంది. సో ఫస్ట్ 21 km వెళ్ళాడు, తర్వాత 24 km వెళ్ళాడు, తర్వాత 27 km వెళ్ళాడు. ఈ మొత్తం యాడ్ చేస్తే 250 రావాలి. 21 24 27 యాడ్ చేస్తే 250 రావదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. పాయింట్ అర్థం చేసుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ 5 ఉంది. సో ఫస్ట్ ఈ స్పీడ్ ఏమో 21, తర్వాత స్పీడ్ 24, తర్వాతది 27, తర్వాతది 30, తర్వాతది 33. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 252 రావాలి. ఇలా మొత్తాన్ని యాడ్ చేయాలంటే మనకు టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈక్వల్ డిఫరెన్స్ ఉన్న నెంబర్స్ కాబట్టి వీటి యొక్క యావరేజ్ ఖచ్చితంగా మిడిల్లోనే ఉంటుంది. యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే టోటల్ రావడానికి ఛాన్స్ ఉంది. సో 27 × 5 చేస్తే 252 అయితే రాదు కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. పాయింట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్దాం. 8 అంటే 8 అవర్స్.
సో ఫస్ట్ స్పీడ్ ఈజ్ 21, తర్వాత స్పీడ్ 24, తర్వాత వచ్చేసరికి 27, తర్వాత వచ్చేసరికి 30, తర్వాత 33, తర్వాత వచ్చేసరికి 36, తర్వాత వచ్చేసరికి 39, తర్వాత వచ్చేసరికి 42 అవుతుంది. మొత్తం మీద 8 రాయాలి, గమనించండి అమ్మా. రైట్, ఇవన్నీ కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 3 డిఫరెన్స్ ఉన్న నెంబర్సే కాబట్టి మిడిల్ వాల్యూ యావరేజ్ అవుతుంది. ఇప్పుడు 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ వాల్యూ అంటే ఇది. ఈ రెండింటి యొక్క యావరేజే సెట్ యొక్క యావరేజ్ అవుతుంది. 30 + 33 63. 63/2 అనేది యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్ అవుతుంది. ఇంటూ 8 చేసినట్లయితే టోటల్ వస్తుంది. 2తో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 63 4 టైమ్స్ అంటే 252 అవుతుంది. మనకు కావాల్సింది కూడా 252నే కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 60. A sum of 400 rupee becomes 448 rupee at simple interest in 2 years. In how many years will the sum of 550 rupee amounts to 682 rupee in the same rate? At the same rate. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే 400 రూపీస్ తీసుకుంటే 448 రూపీస్ అయింది 2 ఇయర్స్కి. అంటే 48 రూపీ ఇంట్రెస్ట్ అయింది 2 ఇయర్స్కి. 48 2 ఇయర్స్కి అయితే 1 ఇయర్కి 24 రూపీ అవుతుంది. సో 1 ఇయర్కి 24 రూపీ దేనిపైన అయింది? 400 పైన అయింది. 1 ఇయర్కి 24 400 పైన అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కున్నా అంటే ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 రాస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 0000 క్యాన్సిల్ అయిపోయింది. 4 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6% అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 550 అనేది 682 అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుందని అడుగుతున్నాడు. 550 682 అయిందంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రెండింటి యొక్క డిఫరెన్స్ 132 ఉంది. సో 132 ఇంట్రెస్ట్ అయింది 6% చొప్పున. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. టైం కనుక్కుంటున్నాను. 132 ఇంట్రెస్ట్ అయింది దేనిపైన అంటే 550 ప్రిన్సిపల్ పైన. ఎంత పర్సెంట్ చొప్పున? 6% చొప్పున. సో ఇంటూ 100 వేస్తే పర్సెంటేజ్ వస్తుంది. గమనించడం అని నేను ఏమి రాయలేదు. PTR/100లో టీని మాత్రం అక్కడ ఉంచి రిమైనింగ్ అన్ని ఇటు పట్టుకొచ్చా. I=PTR/100లో టీని కనుక్కున్నా, మిగతా అన్ని అక్కడే ఉంచేసి క్యాలిక్యులేషన్ చేస్తున్నా. సో 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 5తో 11 టైమ్స్, 5తో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 11 12 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 12 × 2 24, 24/6 అంటే 4 ఇయర్స్ పడుతుంది. అబ్జర్వ్ చేయండి. 4 ఇయర్స్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 61. What is the value of 1 plus x by 1 minus x power 4 divided by x square by 1 plus x square into x into 1 minus x? ఇందులో మీరు క్లియర్గా క్యాన్సిలేషన్ చేయడానికి ఏదైనా కామన్ తీస్తే సరిపోతుంది. కానీ నాకు అంత థాట్ రాలేదు. నేనేం చేస్తున్నానంటే ఎజంప్షన్ బేస్ చేద్దాం అనిపించింది. చూడగానే నాకు ఏమనిపించిందో నేను అది మాత్రమే మాట్లాడుతున్నా. నేను కూడా మీకులాగా ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే మాట్లాడుతాను. క్లియర్గా గమనించండి. సో x = నేను 2 అనుకుంటున్నా. మీరు నన్ను అడుగుతారు మేడం x = 1 అనుకోవచ్చుగా 2 ఎందుకు అనుకున్నారని. ఇక డినామినేటర్లో గమనిస్తే 1 minus x power 4 అంటే x ప్లేస్లో 1 అనుకుంటే 1 power 4 1 అవుతుంది. 1 minus 1 0. డినామినేటర్లో 0 వస్తే ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి లెట్ x = 2. సో ఈ x వాల్యూ 2ని తీసుకెళ్ళి నేను ఈ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. 1 + 2 ఉంది 3 బై 1 minus x power 4 అంటే x ప్లేస్లో 2 పెడితే 2 power 4 అంటే 16. 1 minus 16 అంటే -15 అవుతుంది. డివైడెడ్ బైలో ఉన్నదాన్ని ఇంటూ రాస్తున్నా. అంటే ఆ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ రాస్తే సరిపోతుంది. సో x² న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్కి వెళ్ళిపోతుంది. x² అంటే 2 square 4. 1 + x² డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్కి వస్తుంది. 1 + x² అంటే 1 + 4 5 అవుతుంది. ఇంటూ x అంటే 2, 1 minus x అంటే 1 minus 2 -1 అవుతుంది. క్లియర్గా మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 3 × 5 15, 3 × 5 15 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి 2 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్ రిజల్ట్ 1/2 వచ్చింది. x ప్లేస్లో 2 పెడితే వాడు అడిగిన క్వశ్చన్ యొక్క రిజల్ట్ 1/2 వచ్చింది. అలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్కి వచ్చాను. x ప్లేస్లో 2 పెడితే 1/2 వచ్చింది, పాసిబుల్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్కి వస్తే 1/2 వచ్చే ఛాన్స్ లేదు. థర్డ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో లేదు. ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 62. If x plus 1 by x is equal to 17, then what is the value of x power 4 plus 1 by x square by x square minus 3x plus 1? క్లియర్గా న్యూమరేటర్లో నుంచి ఏం చేద్దామంటేనమ్మా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్లో నుంచి ఎక్స్ను క్యాన్సిల్ చేద్దాం, కామన్ తీద్దాం. అలా తీసినట్లయితే మిగిలేది ఏంటంటే x³ plus 1 by x³ బై డినామినేటర్లో నుంచి కూడా ఎక్స్ని కామన్ తీస్తే మిగిలేది ఏంటంటే ఇక్కడ x minus 3 plus 1 by x మిగులుతుంది. నేను దాన్ని x plus 1 by x minus 3 అని మాట్లాడుతున్నా. x క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు x³ plus 1 by x³ by x plus 1 by x minus 3 రాస్తే సరిపోతుంది. మన దగ్గర x plus 1 by x ఉంటే x³ minus 1 by x³ plus 1 by x³ ఎలా రాస్తామంటే ఆ కాన్స్టెంట్ టర్మ్ని క్యూబ్ చేస్తాం. ప్లస్ ఉంది కాబట్టి -3 × కాన్స్టెంట్ అని రాస్తాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బై డివైడెడ్ బై x plus 1 by x అంటే 17, 17 - 3 అంటే 14. సో డినామినేటర్లో 14 ఉంది. మీరు ఒక్కసారి గమనించినట్లయితే డినామినేటర్లో 14 ఉంది అంటే డినామినేటర్లో 7 మల్టిపుల్ ఉండేది నా ఆన్సర్. సో ఇప్పుడు గమనించండి, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఇంక ఇప్పుడు న్యూమరేటర్కి వస్తున్నా.
న్యూమరేటర్లో యూనిట్స్ ప్లేస్ 7 క్యూబ్, 7 క్యూబ్ అంటే 3 అవుతుంది, 3 ఇంటూ 7 అంటే 1 అవుతుంది, 3 మైనస్ 1 అంటే 2 అవుతుంది. అంటే న్యూమరేటర్లో ఎక్కడ 5 మల్టిపుల్ లేదు, డినామినేటర్లో 7 మల్టిపుల్ ఉండాలి, న్యూమరేటర్లో 5 మల్టిపుల్ ఉండకూడదు. సో ఇప్పుడు మీరు చూడండి, ఈ ఆప్షన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ ఆప్షన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక మిగిలింది ఫస్ట్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 63. What is the value of the x in the equation square root of 1 plus x by x minus square root of x by 1 plus x is equal to 1 by root 6? ఇందులో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్ వెరిఫికేషన్లో కూడా ఏం చేద్దామంటే పాజిటివ్లో స్మాలెస్ట్ వాల్యూ నుంచి వెరిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు ఈ x is equal to 2 తీసుకొని వెరిఫికేషన్ చేస్తున్నా. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus 2 అంటే 3/2 అవుతుంది. ఇక్కడ గమనించండి, మైనస్ x బై అంటే 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus 2 అంటే 3 అవుతుంది, ఈక్వల్ టు 1 బై రూట్ x కావాలన్నాడు. దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే √3/√2 అని రాయొచ్చు, మైనస్ √2/√3 అని రాయొచ్చు. క్రాస్ మల్టిప్లై కనుక చేసినట్లయితే √3 ఇంటూ √3 3 అవుతుంది, √2 ఇంటూ √2 4 అవుతుంది, √2 ఇంటూ √2 అవుతుంది, 3 మైనస్ 2 అంటే 1/√2 ఇంటూ √3 అంటే √6 అవుతుంది. వాడికి కావాల్సింది కూడా 1/√6. సో ఆప్షన్ 3లో ఛాన్స్ ఉంది. ఒకవేళ రాకపోతే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే 3 దగ్గర వెతికేవాళ్ళు, లేకపోతే -2 దగ్గర వెతికేవాళ్ళు. ఇవి 3 లేకపోతే నన్ ఆఫ్ దీస్ అని పెట్టుండేవాళ్ళు. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 64. If 2 into x square plus 1 by x square minus 2 into x minus 1 by x minus 8 equal to 0, then what are the two values of n x minus 1 by x అని ఉండాలమ్మా. ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది, x minus 1 by x అని ఉండాలి. x minus 1 by x ప్లేస్లో వాల్యూస్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. రైట్, ఫస్ట్ ఆప్షన్ -1 or 2 ఉంది. ఫస్ట్ -1 తీసుకుందాం. x minus 1 by x కనుక 1 అయితే ఆటోమేటిక్గా x² ప్లస్ 1 by x² ఎంత అవుతుంది అని చూసినట్లయితే -1ని కాన్స్టెంట్ని స్క్వేర్ చేసి మైనస్ ఉంది కాబట్టి +2 చేస్తాం. -1 హోల్ స్క్వేర్ అంటే +1, +1 +2 అంటే +3 అవుతుంది. సో x² ప్లస్ 1 by x² అంటే +3 అవుతుంది. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తున్నా, గమనించండి. 2 ఇంటూ x² ప్లస్ 1 by x² ప్లేస్లో 3, -2 ఇంటూ x minus 1 by x ప్లేస్లో -1, -8 ఈక్వల్ టు 0 అని ఈక్వల్ టు 8 అని మాట్లాడుతున్నా. సో -2 ఇంటూ -1 +2 అవుతుంది, 2 ఇంటూ 3 6 అవుతుంది, 6 + 2 అంటే 8. కావాల్సిన ఆన్సర్ వచ్చింది, హోల్డ్లో పెట్టుకుందాం. ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ సెకండ్ వన్ 2 కూడా చెక్ చేద్దాం. x minus 1 by x ప్లేస్లో 2 పెట్టి చెక్ చేద్దాం. x minus 1 by x కనుక 2 అయినట్లయితే ఆటోమేటిక్గా x² ప్లస్ 1 by x² ఏమవుతుందంటే 2ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +2 చేయాలి. 4 + 2 అంటే 6 అవుతుంది. x² ప్లస్ 1 by x² ప్లేస్లో 6 పెడితే 2 ఇంటూ 6 -2 ఇంటూ x minus 1 by x అంటే 2. ఈ -8 వెళ్ళిపోయి ఈక్వల్ టు 8 అవుతుంది. చెక్ చేయండి. 2 ఇంటూ 6 అంటే 12, 2 ఇంటూ 2 4. సో 12లో 4 పోతే 8 పాసిబిలిటీ ఉంది. ఆన్సర్ అవుతుంది ఫస్ట్ ఆప్షనే. క్లియర్గా చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే x minus 1 by xని a అనే ఒక కాన్స్టెంట్ అనుకోండి, దాని నుంచి x² ప్లస్ 1 by x² రాయండి. అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. దాన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 65. In triangle ABC, angle BAC 90 degree and AD is drawn perpendicular to BC. If BD equal to 7 cm and CD equal to 28 cm, then what is the length of the AD? ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే ఒక ట్రయాంగిల్ ఉందంటున్నాడు, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు. ఏ దగ్గర రైట్ యాంగిల్ ఉందంటున్నాడు. వాడు చెప్పినట్టు మాట్లాడుతున్నా. BAC ఏ దగ్గర రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఏ దగ్గర రైట్ యాంగిల్ తీసుకున్నాను. రైట్, తర్వాత ఏమంటున్నాడంటే AD ఈజ్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు BC. BCకి పర్పెండిక్యులర్గా ADని డ్రా చేయమన్నాడు. రైట్, ఇది AD అమ్మ. AD BD లెంత్ ఎంత ఇచ్చాడంటే 7 cm ఇచ్చాడు. CD లెంత్ ఎంత ఇచ్చాడంటే 28 cm ఇచ్చాడు. మనల్ని లెంత్ ఆఫ్ AD కనుక్కోమన్నాడు. ఇది తెలీదు. సో ఇలా కనుక ఉంటే డైరెక్ట్ మనకు ఫార్ములా తెలుసు. ఏమని ఫార్ములా తెలుసు అంటే సిమెట్రికల్ రూల్ ప్రకారం AD² = BD ఇంటూ CD అని తెలుసు. చాలాసార్లు ఇప్పటికి మాట్లాడేసి ఉన్నాం. AD² ADA కనుక్కోవాలి, అలాగే ఉంచేద్దాం. B అంటే 7, CD అంటే 28. సో ఇప్పుడు మనం ఒక్కసారి చెక్ చేయండి. ఈ 28ని ఏమని రాస్తారంటే 7 × 4 అని రాసేయండి. AD² అంటే 7 × 7, ఆటోమేటిక్గా AD అంటే 7 అయిపోతుంది. అలాగే AD² 4 అంటే AD అంటే 2 అయిపోతుంది. సో 7 × 2 అంటే 14 అవుతుంది. లెంత్ ఆఫ్ AD 14, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 66.
ఏ కర్డ్ ఆఫ్ లెంత్ 60 సెంటీమీటర్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 16 సెంటీమీటర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్? క్లియర్గా చెప్తున్నాడు. ఒక సర్కిల్ ఉందని ఆ సర్కిల్లో కర్డ్ యొక్క లెంత్ చెప్పాడు. ఎంత అని చెప్పాడంటే 60 సెంటీమీటర్ అని చెప్పాడు. అండ్ ఇంకో పాయింట్ 16 సెంటీమీటర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటున్నాడు డిస్టెన్స్ని. రైట్, ఇది ఒక కర్డ్ తీసుకుందాం. దాని యొక్క లెంత్ 60 సెంటీమీటర్ అంటున్నాడు. దీనికి ఏబి అనే పేరు పెడదాం. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఓ అని తీసుకుందాం. ఈ సెంటర్ నుంచి ఈ కర్డ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 16 సెంటీమీటర్ అంటున్నాడు. ఇది సెంటర్ నుంచి పాస్ అయిన లైన్ కాబట్టి పర్పెండిక్యులర్ బైసెక్టార్ లైన్ అవుతుంది. అంటే ఏబిని 60 సెంటీమీటర్స్ని 30 సెంటీమీటర్ అండ్ 30 సెంటీమీటర్గా డివైడ్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి. మనల్ని కనుక్కోమంది వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. రేడియస్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేడియస్ ఆఫ్ సర్కిల్ అంటే ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ కనుక్కోవాలి. హైపోటెనస్ కనుక్కోవాలంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేయాలి. సైడ్ స్క్వేర్ అంటే 30 స్క్వేర్ 900 అవుతుంది. మరొక సైడ్ స్క్వేర్ 16 స్క్వేర్ 256 అవుతుంది. 900కి 256 యాడ్ అయితే 1156 అవుతుంది. ఇది హైపోటెనస్ స్క్వేరు. మనకు కావాల్సింది హైపోటెనస్ మాత్రమే కాబట్టి 1156 యొక్క స్క్వేర్ రూట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ 34. 34 అనేది రేడియస్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. 34 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 67. In the given figure, a smaller circle touches a larger circle at P and passes through its center O. PR is a curve of length of 34 centimeter. Then what is the length of PS? ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టయితే ఒక రెండు సర్కిల్స్ టచ్ అవుతూ ఉన్నాయి P దగ్గర. పిఆర్ అనేది ఒక కర్డ్, పీక్యూ అనేది కూడా మరొక కర్డే. లెంత్ ఆఫ్ పిఆర్ 34 సెంటీమీటర్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ పిఎస్ కనుక్కోమంటున్నాడు. నేను చెప్తున్న పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా ఒక్కసారి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పిఆర్క్యూలో అలాగే పిఎస్ఓలో కామన్ యాంగిల్ ఓపి ఉందమ్మా. ఇక్కడ పిఆర్క్యూలో పిఎస్ఓలో కామన్ యాంగిల్ పి ఉంది. అంటే కామన్ యాంగిల్ కాబట్టి ఇవి రెండు ఈక్వల్ యాంగిల్స్ అవుతాయి. పి దగ్గర ఉన్న యాంగిల్స్ ఈక్వల్ యాంగిల్స్ అవుతాయి. అలాగే ఓ పీక్యూ అనేది డయామీటర్ అంటున్నాడు కదా. పి అండ్ క్యూ అనేవి సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్ కాబట్టి డయామీటర్ ఏం చేస్తుంది? సర్కిల్ని రెండు హాఫ్స్గా అంటే రెండు సెమీ సర్కిల్స్గా విడగొడుతుంది. ఇప్పుడు మీరు క్లియర్గా గమనించినట్లయితే పీక్యూకి లెఫ్ట్ సైడ్న ఆర్ అండ్ ఎస్ యాంగిల్స్ ఉన్నాయి. అంటే సెమీ సర్కిల్లో యాంగిల్స్ ఉన్నాయి. సెమీ సర్కిల్లో ఉండే యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కదా. అంటే ఆటోమేటిక్గా ఆ లెక్క ప్రకారం కూడా ఆర్ అండ్ ఎస్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అట్లీస్ట్ 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని మాట్లాడతాం. అంటే ఇప్పుడు పిఆర్క్యూ అనేది ఒక ట్రయాంగిల్ లాగా, పిఎస్ఓ అనేది ఒక ట్రయాంగిల్ లాగా ట్రీట్ చేయండి. ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి కదా. ఇప్పుడు నేను కరస్పాండింగ్ సైడ్స్ రాస్తున్నా. పిఎస్ బై పిఆర్ ఈక్వల్ టు, గమనించండి, పిఎస్ బై పిఆర్ ఈక్వల్ టు పిఓ బై పీక్యూ అని రాస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఇందులో నాకు లెంత్ ఆఫ్ పిఎస్ తెలీదు, లెంత్ ఆఫ్ పిఆర్ 34 అని తెలుసు. పిఓ 1 పార్ట్ ఉంటే పీక్యూ 2 పార్ట్స్ ఉంటుంది. ఎందుకంటే డయామీటర్ కదా, ఓ అనేది సెంటర్ కదా, హాఫ్గా విడగొడుతుంది. టోటల్గా పిఓ అనేది 1 పార్ట్ ఉంటే పీక్యూ టోటల్గా 2 పార్ట్స్ ఉంటుంది. పాయింట్ మీకు అర్థమైంది. రేషియో రాసేసా. ఈ 2 అనేది 34ని 17 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 17 క్రాస్ మల్టిప్లై అయితే 1 × 17 17 అవుతుంది. లెంత్ ఆఫ్ పిఎస్ 17 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 68. In the given figure, ABC is a triangle in which AB 10 cm, AC 6 cm and altitude AE 4 cm. If AD is the diameter of the circumcircle, then what is the length of circumradius? అమ్మ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటంటే సర్కమ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సర్కమ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏబిసి బై 4 డెల్టా. ఏబిసి అంటే ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్ సైడ్స్, డెల్టా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని అర్థం. ఏబిసి బై 4 డెల్టా వేయాలి. గమనించండి. రైట్, ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకిచ్చిన డయాగ్రామ్లో లెంత్ ఆఫ్ ఏబి 10 అని ఇచ్చేశాడు. అలాగే లెంత్ ఆఫ్ ఏసీ 6 అని ఇచ్చేశాడు. ఏఈ యొక్క లెంత్ 4 అని ఇచ్చేశాడు. మీరు క్లియర్గా గమనించండి. మీకు డయాగ్రామ్ సరిగ్గా కనిపించకపోవచ్చు, అందుకే ఇక్కడ పక్కన రాస్తున్నా. మీరు ఏఈసి ట్రయాంగిల్ గమనిస్తే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఎక్కడ? ఈ దగ్గర. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఉన్నాయి చూడండి. మా హైపోటెనస్ ఉంది, ఒక సైడ్ ఉంది, మరొక సైడ్ కనుక్కుందాం. మరొక సైడ్ అంటే ఈసీ కనుక్కుందాం. సో సైడ్ కావాలంటే హైపోటెనస్ స్క్వేర్లో నుంచి సైడ్ స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో 6 స్క్వేర్లో నుంచి 36, 6 స్క్వేర్ అంటే 36, దాంట్లో నుంచి 4 స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. 36 - 16 అంటే 20 అవుతుంది. స్క్వేర్ రూట్ చేస్తే డైరెక్ట్గా లెంత్ ఆఫ్ ఈసీ వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 20. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈసీ యొక్క లెంత్ 20. అలాగే నేను మరలా ఏం మాట్లాడుతున్నానంటే ఏఈసి ట్రయాంగిల్ కాకుండా ఏఈబి ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నా. అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే.
ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకసారి గమనించండి, ఒక సైడ్ ఉంది, హైపోటెనస్ ఉంది, అదర్ సైడ్ కనుక్కుంటున్నాను. అదర్ సైడ్ అంటే ఇక్కడ బిఈ సైడ్ అని అర్థం. ఇప్పుడు కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. హైపోటెనస్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ 100 అవుతుంది. అదర్ సైడ్ స్క్వేర్ ఎంత అంటే ఏఈబి ట్రయాంగిల్లో ఏఈ యొక్క లెంత్ 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్ 16 అవుతుంది. 100లో 16 కనుక సబ్ట్రాక్ట్ అయిపోతే 84 మిగులుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 84. ఇక్కడ మీరు గమనించినట్లయితే టోటల్గా బేస్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత అంటే బిఈ ప్లస్ సిఈ. సో బిఈ ప్లస్ సిఈ అంటే ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 84 ప్లస్ 20 స్క్వేర్ రూట్ ఆఫ్ 20 అవుతుంది. ఇది బేస్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది రేడియస్ క్యాపిటల్ ఆర్ కనుక్కోవటం కోసం సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కావాలి. అందులో ఒక సైడ్ ఆ ట్రయాంగిల్ యొక్క ఒక సైడ్ 10 ఉంది, మరొక సైడ్ 6 ఉంది. ఇప్పుడే మరొక సైడ్ కనుక్కున్నాం. √84 ప్లస్ √20 అని కనుక్కున్నాం. బై 4 ఇంటూ డెల్టా. డెల్టా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలి. హాఫ్ ఇంటూ బేస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం. √84 ప్లస్ √20 ఇంటూ హైట్ కావాలి. హైట్ అంటే ఏఈ, పర్పెండిక్యులర్ లైనే కదా ఏఈ. ఏఈ యొక్క లెంత్ ఎంత? 4 నోట్ చేసేసాం. కామన్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేద్దాం. √84 ప్లస్ √20 క్యాన్సిల్ అయిపోయింది. అలాగే ఈ 2 అనేది ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా 10 ఇంటూ 6 60, 60/8 మిగిలింది. సో 60/4 ఇంటూ 2 8 మిగిలింది. 4తో క్యాన్సిల్ చేస్తే 4 15 టైమ్స్, 4 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 15/2 అంటే 7.5 అవుతుంది. సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 69. What is the simplified value of cosecant power 6a minus cot power 6a minus 3 cosecant square a cot square a? మనం ఏం చేస్తాం? ట్రిగ్నోమెట్రీలో యాంగిల్ అజంప్షన్ చేస్తాం కదా. కొసీకెంట్ కనిపించింది కాబట్టి లెట్ a = 30 అనుకుందాం. కొసీకెంట్ 30 అంటే 2 అవుతుంది. 2 పవర్ 6 కాబట్టి 64 అయింది. 2 పవర్ 6 అంటే 64 మైనస్ కాట్ 30 అంటే √3 కాట్ పవర్ 6 కాబట్టి √3 పవర్ 6. √3ని స్క్వేర్ చేస్తే 3, 3ని క్యూబ్ చేస్తే 27 అవుతుంది. మైనస్ 3 ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఏ. కొసీకెంట్ ఏ అంటే కొసీకెంట్ 30, కొసీకెంట్ 30 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4. సో ఇంటూ 4 ఇంటూ కాట్ స్క్వేర్ ఏ. కాట్ 30 అంటే √3, √3 స్క్వేర్ అంటే 3 అవుతుంది. సో గమనించినట్లయితే 3 ఇంటూ 4 12, 12 ఇంటూ 3 ఎంత అవుతుంది? 36 అవుతుంది. ఇది ఒక 36, ఇది ఒక 27 యాడ్ అయితే మైనస్ 63 అవుతుంది. అంటే 64 మైనస్ 63 దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 70. What is the simplified value of square root of secant a minus 1 by square root secant a plus 1? ఇక్కడ మనం ఈ సీకెంట్లో ఉంది కాబట్టి లెట్ a = 60 అనుకుందాం. వాల్యూని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ a అంటే 2 మైనస్ 1 బై 2 ప్లస్ 1 అని రాస్తే సీకెంట్ 60 అంటే 2 కదా. సో 2 మైనస్ 1 బై 2 ప్లస్ 1 రాస్తే సరిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది. బై 2 ప్లస్ 1 ఉంది కాబట్టి 3 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 1 బై √3 ఉండాలి. గమనించండి, a బదులు 60 పెట్టినప్పుడు 1 బై √3 ఉండాలి. ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చేయండి. a బదులు 60 పెడితే కొసీకెంట్ 60 అంటే 2 బై √3 అవుతుంది. మైనస్ కాట్ 60 అంటే 1 బై √3 అవుతుంది. 2 బై √3లోంచి 1 బై √3 పోతే 1 బై √3 మిగులుతుంది. మనకు కావాల్సింది కూడా 1 బై √3నే. ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు కావాలంటే 2, 3, 4 ఆప్షన్స్ కూడా చెక్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 71. If tan a = 1/2, tan b = 1/3, then what is the value of tan of 2a plus b? ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే ఫస్ట్ మనకి tan 2a కావాలి. tan 2aకి ఫార్ములా ఏంటి అన్నట్లయితే ఫార్ములా నోట్ చేసుకోండి. 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a అవుతుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా, 1 మైనస్ tan స్క్వేర్ a అవుతుంది. సో 2 ఇంటూ tan a అంటే 1/2 అని ఇచ్చేసాడు. బై 1 మైనస్ tan స్క్వేర్ a అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. 2 2 క్యాన్సిల్ అయిపోయింది. డినామినేటర్లో 1 మైనస్ 1/4 ఉంది అంటే 3/4 అవుతుంది. 4 పైకి వచ్చేసి ఫైనల్గా 4/3 అవుతుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా, tan 2a వాల్యూ 4/3 వచ్చింది. ఇప్పుడు మనం tan ఆఫ్ 2a ప్లస్ b కనుక్కోవాలి. దానికి ఫార్ములా ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. tan a ప్లస్ b ఫార్ములానే రాస్తున్నా. tan 2a ప్లస్ tan b బై అంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ప్లేస్లో tan 2a ఇంటూ tan b అని రాస్తే సరిపోతుంది. ఇది ఫార్ములా. దీని బదులు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. tan 2a అంటే 4/3 అవుతుంది. tan b అంటే 1/3 అని ప్రాబ్లంలో ఇచ్చేసాడు. బై 1 మైనస్ tan 2a అంటే 4/3 ఇంటూ tan b అంటే 1/3. క్యాలిక్యులేషన్ కనుక చేసినట్లయితే న్యూమరేటర్లో 4/3, 1/3, 5/3 అవుతుంది. డినామినేటర్లో 4/3 ఇంటూ 1/3 4/9 అవుతుంది. 1 మైనస్ 4/9 అంటే 5/9 అవుతుంది. క్లియర్గా క్యాన్సిల్ చేద్దాం. 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ బై 9 పైకి వెళ్ళిపోతే ఇంకా మిగిలేది ఏంటంటే 9/3 మిగులుతుంది. 9/3 అంటే 3 అవుతుంది. 3 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 72. పై చార్ట్ ఇచ్చాడు. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా.
దేనికి సంబంధించి ఇచ్చాడంటే ద పై చార్ట్ గివెన్ బిలో షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ టైం టేకెన్ బై డిఫరెంట్ ప్రాసెస్ ఇన్ మేకింగ్ కార్ తయారు చేసేటప్పుడు డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన పర్సంటేజ్ ఇచ్చాడు. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ టోటల్ టైం టేకెన్ టు మేక్ ఏ కార్ ఇస్ 300 అవర్స్, ఒక కార్ తయారు చేయాలంటే 300 అవర్స్ పడుతుందంట. దెన్ వాట్ ఈస్ ద టోటల్ టైమ్ ఆఫ్ టేకెన్ పెయింట్ అండ్ ఫ్రేమ్, దానికి పెయింట్ వేయడానికి ఫ్రేమ్ వేయడానికి ఎంత పర్సంటేజ్ ఖర్చు అవుతుందని అంటున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రైట్, ఫ్రేమ్ ఏమో 22% ఉంది, ఈ పెయింట్ ఎంత పర్సెంట్ ఉంది? ఇక్కడ ఏం పర్సంటేజ్ ఇవ్వలేదు కాబట్టి రిమైనింగ్ పర్సంటేజ్ చూస్తే సరిపోతుంది. ఒకసారి చూద్దాం రెండమ్మా. సో రిమైనింగ్ చూడాలంటే 22 + 8 ఇక్కడికి 30, 40 70 ఒక 11 81 ఒక 6 ఎంత అవుతుంది? 87 పోతే ఇంకా 13% ఉంటుంది పెయింట్. మొత్తం 100% డినోట్ చేయాలి కదా పై చార్ట్ అంటే, అందుకోసం. సో 13% ఉంటుంది. ఫ్రేమ్ ఏమో 22, పెయింట్ ఏమో 13, టోటల్గా యాడ్ చేస్తే 35% అవుతుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది టోటల్ 300 అవర్స్లో 35% కనుక్కుంటే ఫ్రేమ్ అండ్ పెయింట్కి కావాల్సిన టోటల్ అవర్స్ వచ్చేస్తుంది. 0000 క్యాన్సిల్. 35 3 టైమ్స్ అంటే 30 3 టైమ్స్ 90, 5 3 టైమ్స్ 15, 90 15 అంటే 105 అవుతుంది. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 73. ఇఫ్ టైమ్ టేకెన్ ఇన్ సీట్స్ ఈజ్ 192 అవర్స్, సీట్స్ చేయడానికి 192 అవర్స్ పడుతుంది. దెన్ వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఇన్ గ్లాస్ వేయడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. సీట్ 6% అంటే 192 అవర్స్ 6% తీసుకుంటే గ్లాస్ ఎంత పర్సెంట్లో ఉంది? 8%లో ఉంది. సో 8%కి ఎంత టైం పడుతుందో చెక్ చేయొచ్చు. క్యాన్సిలేషన్ కనుక చేసినట్లయితే 6తో 3 టైమ్స్ 18, 6తో 2 టైమ్స్ 12 క్యాన్సిల్ అయిపోతుంది. 32 8 టైమ్స్ అంటే 38 టైమ్స్ 240, 28 టైమ్స్ 16, 240 + 16 256 అవుతుంది. 256 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 74. ఇఫ్ టోటల్ టైం టేకెన్ ఇంజిన్ అండ్ టైర్స్ ఈస్ 127.5 అవర్స్, ఇంజిన్కి అండ్ దేనికి ఇంకా టైర్స్కి అంటే 40%కి 11%కి టోటల్గా 51%కి 127.5 అవర్స్ పడితే 127.5 అవర్స్ అనేది 51% అయితే మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ టైం టేకెన్ ఫ్రేమ్ అండ్ గ్లాస్ రెస్పెక్టివ్లీ, ఫ్రేమ్కి గ్లాస్కి పట్టిన టైం యొక్క డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. గ్లాస్కి 8% పట్టింది, ఫ్రేమ్కి 22% పట్టింది. ఈ రెండింటికి డిఫరెన్స్ 22కి 8కి డిఫరెన్స్ 14%. సో ఇప్పుడు మనం 14% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 14లో 7 మల్టిపుల్ ఉంది కాబట్టి మన ఆన్సర్ 7 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 7 మల్టిపుల్ 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 75. 15% of total time is spent on quality check and this time is equally taken from all the other process. So what will be the new sectorial angle made by total time of seats and glass? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే 15% ఆఫ్ టైంని క్వాలిటీ చెక్ కోసం యూస్ చేస్తారు. దేని క్వాలిటీ చెక్ కోసం? ఇక్కడ మొత్తం 6 ఉన్నాయి కదా, 6 కేటగిరీస్ ఉన్నాయి కదా, ఆ 15% ఆఫ్ టైంని ఈ 6 కేటగిరీస్కి సమానంగా యూస్ చేస్తారు. అయితే ఇప్పుడు వీడు అడుగుతున్న పాయింట్ ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. వాట్ విల్ బి ద న్యూ సెక్టోరియల్ యాంగిల్ మేడ్ బై టోటల్ టైమ్ ఆఫ్ సీట్స్ అండ్ గ్లాస్? 15%ని 6 పార్ట్స్కి 6 కేటగిరీస్కి సమానంగా పంచితే ఒక్కొక్క దానికి ఎంత పర్సెంట్ వస్తుందో చూద్దాం. సో 15/6 క్యాన్సిల్ చేసినట్లయితే 3 అంటే 3తో 5 టైమ్స్ 2 టైమ్స్ 2.5% అంటే ఒక్కొక్క దానికి 2.5% క్వాలిటీ చెక్ కోసం పడుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే క్వాలిటీ చెక్ కాకుండా సీట్స్ అండ్ గ్లాస్ యొక్క సెక్టోరియల్ యాంగిల్ అడుగుతున్నాడు. సీట్స్ అండ్ గ్లాసెస్ అంటే సీట్ 6%, దీంట్లో క్వాలిటీ చెక్ ఒక 2.5% పోతుంది. గ్లాస్ 8%, దీంట్లో ఒక క్వాలిటీ చెక్ 2.5% పోతుంది. అంటే మొత్తం మీద సీట్స్ అండ్ గ్లాసులు కలిపి 14, 2.5% పోతుంది. సో క్వాలిటీ చెక్ పోయిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉందంటే 9% ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మా సీట్స్ అండ్ గ్లాసులు టోటల్ పర్సంటేజ్ ఏమో సీట్స్ అండ్ గ్లాసెస్ టోటల్ పర్సంటేజ్ 14%. ఇందులో నుంచి ఇదొక 2.5%, ఇదొక 2.5% డిక్రీజ్ అయిపోతే అంటే టోటల్గా 14లో 5 పోయినట్లయితే 9% ఉంటుంది. ఇది న్యూ పై చార్ట్లో ఉండే సీట్స్ అండ్ గ్లాస్ యొక్క టోటల్. దీని యొక్క పర్సంటేజ్ అడుగుతున్నాడు. 9% బై టోటల్ పర్సంటేజ్ ఇంటూ 360 వేస్తే సరిపోతుంది. గమనించండి, క్యాన్సిలేషన్ చేసినట్లయితే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడమ్మా 36 9 టైమ్స్ అంటే 324 అవుతుంది. 39 టైమ్స్ 270, 9 టైమ్స్ 54 అంటే 324/10 ఉంది కాబట్టి 32.54 అవుతుంది. 32.4 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.